ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 10 ఇప్పుడు ప్రైవేటు పరం చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని అసలు ఎట్లా చూస్తారు? అంటే ఇలాంటి చేయడం కరెక్ట్ అంటారా? ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా అమ్మేసి వింత చోద్యం చూడటానికి సిద్ధమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే వాస్తవం. మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంటే కావచ్చు, ఈ రోజున మెడికల్ కాలేజీలే కావచ్చు, రేపొద్దున ఇంకేదైనా కావచ్చు. నిజంగా మేము అధికారంలోకి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. అట్లాగే చదువుకునే పిల్లలకి ఎంతో చేస్తామని చెప్పని మభ్యపెట్టారు. రీసెంట్గా మనం చూస్తే పాపం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచో చదువుకొని వచ్చి ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసినటువంటి జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఈ రోజు కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అటువంటిది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిస్థితులన్నింటినీ కూడా మరి అధిగమించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పరిపాలన చేసినటువంటి 3 ఏళ్ల కాలం అనే చెప్పాలి, ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా పోయింది కాబట్టి 3 ఏళ్ల కాలంలోనే 17 కాలేజీలకి అప్రూవల్ తీసుకొచ్చి 17 కాలేజీలు కడితే అందులో 5 పూర్తి చేసి ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 సీట్లు ఫెసిలిటీస్ లేవని చెప్పని వెనక్కి పంపేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మిగిలిపోతుంది. అంతేకాదు ఈ రోజున మళ్ళీ 10 కాలేజీలు నిజంగా ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పటం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితో అర్థం కావట్లా. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2,19,000 కోట్ల రూపాయలు ఈయన అప్పు చేశాడు. అసలు దేనికి ఖర్చు పెడుతున్నాడు, ఎవరికి ఏమి ఇస్తున్నాడు అనేది ఈ రోజుకి కూడా ప్రజలకి తెలియనటువంటి విషయంగానే అది మారిపోతూ ఉంది. మరి ఇంతంత అప్పు చేసి తీసుకొస్తూ మరి ఎవరి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడానికి ఈ గవర్నమెంట్ ఈ రకంగా ఎందుకింత నిర్లిప్తత అనేది ప్రవర్తిస్తోందో మరి ప్రజలందరూ కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. మరి రైతుల దగ్గర నుంచి వివక్షత మొదలైంది, చాలా వర్గాల నుంచి వివక్షత మొదలైంది, చాలా కులాల నుంచి వివక్షత మొదలవుతూ ఉంది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మీద కూడా మీ యొక్క ఇది మరి చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. 29లో ప్రజలు మీకు చెప్పే బుద్ధి ఎలా ఉంటుందంటే అది ఊహకి కూడా అందదు.